ప్రేమలో దాగిన రహస్యం, వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ టామ్ అండ్ జెర్రీ లవ్ స్టోరీ ఎపిసోడ్ 18. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నాలాంటి వాడు ఇంకొకడు తగిలాడంటే ఇంకేమీ లేదు. అనవసరంగా ఎవరొకరి మాయలో ఈజీగా పడిపోతావని వరుణ్ ఒక క్షణం భయంగా అనుకుంటాడు. అయినా నువ్వు నన్ను కిస్ చేస్తావని కంగారు పడుతున్నావు, కానీ నేను నీ షోల్డర్పై ముద్దు పెట్టుకున్నానన్న విషయమే మర్చిపోయావు. దీనినే అంటారు అమాయకత్వం అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఒక క్షణం నక్షత్ర వైపు చూస్తాడు. నువ్వు నా రూమ్లో నుండి బయటికి వెళ్ళాలంటే అది నేను వెళ్ళనిస్తేనే వెళ్తావు. ఇప్పుడు వెళ్తే చక్కగా వెళ్ళి పడుకుంటావు. నాకేమో చాలా వర్క్ ఉంది, అందుకే ఈవినింగ్ వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని వరుణ్ మనసులో అనుకుంటూ ఇంకా వరుణ్ వెళ్ళి సోఫాలోకి వచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అంటారు. ఇదేంటి, డోర్ ఓపెన్ చేస్తానని చెప్పి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాడు అని నక్షత్ర కంగారుగా అనుకుంటూ ఉండగా ఇందాక తను వరుణ్ణి కిస్ చేసిన సీన్ గుర్తుకు రాగానే నక్షత్ర గుండె భయంగా కొట్టుకుంటుంది. బాబోయ్, ఇతనికి ఎదురుగా కూర్చోవడం కూడా డేంజర్. ముందు ఈ రూమ్లో నుండి బయటకు వెళ్ళాలి. మెయిన్ డోర్ లాక్ అయింది. ఇప్పుడు ఎలా అని నక్షత్ర అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా తనకి బాల్కనీ కనిపిస్తుంది. అమ్మయ్య, ఇతను ఈ డోర్ ఓపెన్ చేయించేదాకా నేను బాల్కనీలోకి వెళ్ళిపోవడం బెటర్. ఇతని ఎదురుగా నేను అస్సలు ఉండలేను అని నక్షత్ర కంగారుగా లేచి బాల్కనీ వైపుకి అడుగులు వేస్తుంది. వరుణ్ వెళ్తున్న నక్షత్ర వైపు చూస్తాడు. తను ఏం చేయబోతుందో అర్థమయ్యి, అందమైన అబ్బాయి, కొన్ని కోట్లకి అధిపతి అయిన నేను నీ ఎదురుగా ఉన్నా కూడా కనీసం నన్ను చూడాలి అని కానీ ఏదో ఒకలాగా నీతో మాట్లాడించుకోవాలని కానీ నీ మైండ్లో అస్సలు లేదు కదా. అందుకే కదా నీ క్యారెక్టర్కి నేను పడిపోయాను అని వరుణ్ మనసులో అనుకుంటూ వెళ్తున్న నక్షత్ర వైపు చూసి, అబ్బో మేడం గారు బాల్కనీలోకి వెళ్తున్నారా, వెళ్ళు అని చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ రిమోట్ బటన్పై క్లిక్ చేయగానే బాల్కనీ డోర్ నక్షత్రకి కొంచెం దూరంగా ఉండగానే సడన్గా ఆ డోర్ కూడా క్లోజ్ అయిపోయేసరికి నక్షత్ర భయంగా తన గుండెలపై చేయి వేసుకుంటుంది. నక్షత్ర శరీరం కూడా చిన్నగా వణుకుతుంది. ఏం జరిగిందో నక్షత్రకి అర్థం కావడం లేదు. స్పీడ్గా వెనక్కి తిరిగి చూస్తుంటే వరుణ్ మళ్ళీ నార్మల్ పొజిషన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నక్షత్రకి చాలా భయంగా అనిపిస్తుంటే స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళి వరుణ్ పక్కన సోఫాలో కొంచెం దూరంగా కూర్చుని, వరుణ్ గారు, ఇంకొక రూమ్ డోర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఏమైందో అర్థం కావడం లేదు. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఈ ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారు మీరు అని నక్షత్ర కంగారుగా అంటుంది. హలో, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. కూర్చుంటే కూర్చో, లేకపోతే వెళ్ళి ఆ డోర్స్ ఓపెన్ అవ్వడానికి ట్రై చేయి. అంతేకాని నా బుర్ర తినుకో అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి ఇక్కడ నేను భయంతో చచ్చిపోతుంటే వీడి బుర్ర తింటున్నానంట. నిజంగా అలాంటి రోజు వస్తే అప్పుడు చెప్తాను అని నక్షత్ర కోపంగా అనుకుంటూ ఎక్కడికి వెళ్ళి చావాలి, ఇంత పెద్ద జిమ్ బాడీ వేసుకుని పెట్టుకుని నీకే డోర్ ఓపెన్ చేయడం రాలేదు, అలాంటిది నేనెంత అని నక్షత్ర మనసులో అనుకుంటూ భయంగా ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. అందులోనూ నక్షత్ర విలేజ్లో పెరగటం వల్ల తనకెందుకో బాగా భయంగా అనిపిస్తుంది. నక్షత్ర నెమ్మదిగా వరుణ్ వైపు చూస్తూ, వరుణ్ గారు, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా, లేకపోతే ఈరోజు ఇలా జరిగిందా అని నెమ్మదిగా అంటుంటే వరుణ్కి నక్షత్ర మాటలకి ఏదో ఆలోచన వచ్చినట్టు వెంటనే సోఫా వెనక్కి చారపడి నక్షత్ర వైపు చూస్తూ చెప్పడం మర్చిపోయాను నక్షత్ర, అప్పుడప్పుడు ఈ రూమ్ డోర్స్ అనేవి ఎందుకో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. నాకు కూడా అర్థం కాదు, ఎప్పటికో అవి ఓపెన్ అవుతాయి. ఎందుకో నాకు కూడా తెలీదు, ఏం జరుగుతుందో అని వరుణ్ అనుకుంటూ నక్షత్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు. వరుణ్ అలా చెప్పేసరికి నక్షత్రకి ఇంకా భయం పెరుగుతుంది. అంటే ఈ డోర్స్ ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు కూడా క్లోజ్ అయ్యాయా అని వరుణ్తో అంటుంటే, అవును,
అయినా ఎందుకు భయపడుతున్నావు? ఈ రూమ్లో ఏదైనా దయ్యం ఉందా ఏంటి అని వరుణ్ అనగానే నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నిజంగానే ఆ టైంలో నక్షత్ర మైండ్కి అది నిజమని అనిపిస్తుంది. ఒక క్షణం నక్షత్ర జరిగింది గుర్తుకు తెచ్చుకుంటుంది. తన రూమ్కి చాలా దూరంగా ఉన్నా కూడా 2 డోర్స్ కూడా క్లోజ్ అవ్వటం, వరుణ్ వాటికి చాలా దూరంగా ఉండటం, నక్షత్రకి నిజంగానే ఆ రూమ్లో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంటే తన నుదుటిపై చిన్నగా చెమటలు పడతాయి. ఇంకా నక్షత్రకి బాగా భయంగా అనిపిస్తుంటే వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ మళ్ళీ వర్క్లో మునిగిపోతాడు. కానీ నక్షత్ర ఎక్స్ప్రెషన్స్కి నిజంగానే వరుణ్కి చాలా నవ్వొస్తుంది. కానీ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. నక్షత్ర నెమ్మదిగా వరుణ్ పక్కకి జరుగుతుంది. నక్షత్ర ఏం చేస్తుందో వరుణ్కి అర్థమవుతుంటే నక్షత్ర తనకి బాగా దగ్గరగా జరిగి చుట్టూ చూస్తుండటం చూసి, ఓ మై గాడ్, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్కి అనవసరంగా నేను కంట్రోల్ తప్పేటట్టు ఉన్నాను కదా అని అనుకుంటూ ఉండగా నక్షత్రకి మాత్రం భయంగా అనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా వరుణ్ మోచేతి చుట్టూ తన చేతిని రౌండ్ లాగా వేస్తుంది. నక్షత్ర చేసిన పనికి వరుణ్ పెదవులపై చిన్నగా నవ్వొస్తుంది. ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇప్పటికే భయపడుతున్నావు. ఇంకా నేను భయపెట్టడం నాకు ఇష్టం లేదు అని అనుకుంటూ పక్కనే ఉన్న రిమోట్ని వేరొక చేతితో తీసుకోబోతుండగా ఇంతలో నక్షత్ర వరుణ్ షోల్డర్పై తన తలని పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది. నక్షత్ర చేసిన పనికి వరుణ్ ఒక క్షణం షాక్గా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర మాత్రం పైకి ఏవో దేవుడికి సంబంధించిన మంత్రాలు చదువుతుండటం చూసి ఈసారి వరుణ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి. వరుణ్ ఆ రిమోట్ని అలాగే ఉంచి నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. కానీ నక్షత్ర తను ఏం చేస్తుందో ఆ టైంలో ఆలోచించే పరిస్థితులు ఉండదు. తన కళ్ళెదురుగా జరిగిన సంఘటనల వల్ల నిజంగానే ఆ రూమ్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని నమ్ముతుంది. అలా కళ్ళు మూసుకుని భగవంతుడిని తలుచుకుంటూ అలాగే పడుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత నక్షత్ర తీసుకుని శ్వాస వేగాన్ని బట్టి తను పడుకుంది అని అర్థమవుతుంటే వరుణ్ నెమ్మదిగా నక్షత్ర చుట్టూ తన చేతిని వేసి అలాగే నక్షత్ర వైపు చూస్తాడు. మరి నువ్వు ఇంత భయస్తురాలివి అని నాకు అస్సలు తెలియదు. అరే, ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పినప్పుడు కూడా నీ మైండ్లో బల్బు వెలగలేదా? ఈ డోర్స్ అని ఆటోమేటిక్ సిస్టమ్ అని మరి ఇంత అమాయకురాలేంటి నువ్వు అని వరుణ్ అనుకుంటూ నక్షత్ర నుదుటిపై పడిన హెయిర్ని నెమ్మదిగా పైకి జరుపుతాడు. నక్షత్ర ఇందాక తన షోల్డర్పై పడుకున్నప్పుడు దేవుడిని తలుచుకుంటూ ఉండటం గుర్తుకు రాగానే, అందులోనూ నక్షత్ర డోర్ క్లోజ్ అయిన దగ్గర నుండి ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్ వరుణ్కి గుర్తొస్తుంటే వరుణ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తాడు. కానీ మన నక్షత్ర పాప భయంతో పడుకోవడం వల్ల తన చెవికి వరుణ్ నవ్వు అనేది చేరదు. వరుణ్ ఎంతలా నవ్వుతాడు అంటే ఎప్పుడు కూడా తన పెదవులపై ఒక్క చిరునవ్వు కూడా సరిగ్గా రాని వరుణ్ ఈరోజు నక్షత్ర వల్ల తన కళ్ళల్లో నీళ్లు వచ్చేందుగా నవ్వి ఇంతలో తనకి ఏదో గుర్తుకు రాగానే కొన్ని క్షణాలు అలాగే మౌనంగా ఉండిపోతాడు. నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఇంతలా నవ్వలేదు, ఇంతలా నవ్వుతాను అని కూడా అనుకోలేదు. ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా మామ్తో కానీ డాడీతో మాట్లాడినప్పుడు చిన్నగా నవ్వేవాడిని. కానీ నా లైఫ్లోకి నన్ను ఇంతలా నవ్వించే అమ్మాయి వస్తుంది అని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ రూమ్లో దయ్యం ఉంది అని చెప్పగానే నీ కళ్ళల్లో కనిపించిన భయం, నీ ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్కి చాలా నవ్వొచ్చింది. కానీ ఆ టైంలో నీ కళ్ళల్లో భయం వలన నేను ఎక్కువగా భయపెట్టడం కరెక్ట్ కాదు అని అనిపించింది. కానీ నువ్వు నాకు ఇంత దగ్గరగా అని వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూసి, నార్మల్ టైంలో అయితే అస్సలు దగ్గరికి రావు, నువ్వు ఎంత భయపడ్డావో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది కదా అని నక్షత్ర తన షోల్డర్పై పడుకుని ఉండటం చూడగానే వరుణ్ మదిలో చిన్నపాటి అలజడి కలుగుతుంది. అలాగే నక్షత్ర వైపు చూస్తూ నెమ్మదిగా నక్షత్ర నుదుటిపై చిన్నగా
తన పెదవులు ఆనించి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. ఎందుకో ఇంతకాలం వరుణ్ పడుతున్న స్ట్రెస్ అంతా నక్షత్ర స్పర్శ తనకి ఊరట కలిగిస్తున్నట్టు అనిపిస్తుంటే వరుణ్ అలాగే నక్షత్రాన్ని దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకుని నక్షత్ర స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత వరుణ్ నక్షత్ర వైపు చూస్తూ, నా చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నక్షత్ర, ముందు వాటన్నింటినీ క్లియర్ చేయాలి. అసలు నీపై ఉన్నది ఇష్టము ప్రేమ ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని కూడా ఇష్టపడింది లేదు, ప్రేమించింది లేదు కూడా. అందుకే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే నేనైతే చాలా హ్యాపీగా ఉంటున్నాను. అంతేకాదు నీ అమాయకత్వం వల్ల నువ్వు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తావేమోనని భయం వేస్తుంది. నిన్ను అబ్రాడ్ ఒంటరిగా పంపించడం ఇష్టం లేక నా ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు కూడా నేను ఇక్కడే ఉంచాలి అనుకున్నాను. మళ్ళీ నువ్వు బయటికి వెళ్తే లేదు, అందుకే కదా ఈ ప్యాలెస్ చుట్టూ ఇంత టైట్ సెక్యూరిటీని అరేంజ్ చేశాను. నువ్వు ఎంత అమాయకంగా ఉంటావో ఒక్కోసారి నీ బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ అవుతుంది. నా నుండి తప్పించుకోవడానికి ఏదైనా చేస్తావు. అందుకే అగ్రిమెంటు అడ్డుగా పెట్టాను. నీ వాళ్ళని కూడా ఏదైనా చేస్తాను అంటే వాళ్ళ కోసమైనా నువ్వు నా దగ్గర ఉంటావని అన్ని వైపులా నిన్ను లాక్ చేసి నా దగ్గరే ఉండేటట్టు చేసుకున్నాను. ఒకటి మాత్రం చెప్పగలను, లైఫ్లో మాత్రం నిన్ను నా నుండి దూరంగా వెళ్ళనివ్వను. అసలు నీకు తెలుసా, ఇంకొక 3 డేస్లో నేను అమెరికాకి వెళ్ళిపోవాలని అనుకున్నాను. నేను వచ్చేటప్పుడు ఓన్లీ 1 వీక్ మాత్రమే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి వచ్చాను. 1 వీక్ ప్రియాతో ఉండి తర్వాత తనకి టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేయించి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. తన దగ్గర నమ్మకమైన వ్యక్తిని పెట్టాలి అని అమెరికాలో మా ఇంట్లో నా చిన్నప్పటి నుండి పనిచేస్తున్న సత్యవతి ఆంటీని ముందే ఇక్కడికి రమ్మని చెప్పాను. అందుకే ఆంటీ ఆ టైంకి కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఆంటీని ప్రియా దగ్గర పెట్టాను. ఆంటీకి అన్నీ తెలుసు, ప్రియని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంకా నేను వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఇంకా నేను ఒంటరిగా వదలడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎప్పుడు కూడా బిజినెస్ మీద మాత్రమే నా ఫోకస్ ఉంటుంది. ఈ మధ్య కొన్ని బాధ్యతలు ఆ బిజినెస్కి అడ్డొచ్చాయి. అయినా కూడా బిజినెస్ని పక్కన పెట్టకుండా నెమ్మదిగా వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రియా నాకు ఒక బాధ్యత. తనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే నా బాధ్యత. అంతేకాని ప్రియాపై నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఎటువంటి రాంగ్ ఒపీనియన్ కూడా లేదు. తనని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదే నా మనసులో ఉన్నది. కానీ నీ విషయానికి వస్తే ఆ ఫీలింగ్ కూడా నేను చెప్పలేను. ప్రియా కోసం 1 వీక్ మాత్రమే నా షెడ్యూల్ క్యాన్సిల్ చేయించిన నేను నీకోసం మాత్రం ఇంకొన్ని నెలలు నా పూర్తి షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నాను. కేవలం నీకోసం మాత్రమే ఇక్కడే ఉండి వర్క్ అంతా చేస్తాను అని బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో ఆల్రెడీ నేను నైట్ మాట్లాడాను. ఎవ్రీ కంపెనీకి ఆల్రెడీ మెయిల్ మార్క్ చేశాను. 1 డేలో ఎందుకు నా కోసం ఇదంతా చేశారని నీకెప్పుడైనా నిజం తెలిసిన రోజు నన్ను అడిగితే, ఏమో అప్పటికి నీపై నాకున్న ఫీలింగ్స్ తెలిస్తే అప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడైతే నేను ఏమీ చెప్పలేను. నీకు ప్రియా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందులోనూ తను హ్యాపీగా ఉంటే నువ్వెంత హ్యాపీగా ఉంటావో కూడా తెలుసు. అందుకే నీకోసం మాత్రమే ప్రియా పేరు మీద కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అందుకే ప్రియాతో ఇక్కడ కంపెనీ పెడుతున్నాను అని చెప్పాను. ఈ కంపెనీ కంప్లీట్ అయిన తర్వాత ఆ కంపెనీ మొత్తం ప్రియాకే వెళ్తుంది. ఆ టైంలో నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి. ఇదంతా నీకోసం మాత్రమే చేస్తున్నాను. ఇప్పటికైనా అర్థమవుతుంది కదా నా లైఫ్లో నువ్వు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇంకా నీపై ఫీలింగ్స్ అనేవి ముందు ముందు నాకు క్లారిటీ వస్తుంది అని వరుణ్ నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు. తనకి తెలుసు నక్షత్ర గాఢ నిద్రలో ఉంది అని. తన మాటలు ఏవి కూడా నక్షత్ర చెవిని చేయటం లేదు అని. ఎందుకంటే నక్షత్ర తీసుకునే ఊపిరిని బట్టి నక్షత్రకి మెలకు రాలేదు కాబట్టి తను నక్షత్రతో అదంతా మాట్లాడుతుంటాడు. తన మనసులో ఏముందో ప్రతిదీ నక్షత్రకి చెబుతూ ఉంటాడు. నిజంగానే నక్షత్ర
నిద్రలో ఉండటం వల్ల వరుణ్ చెప్పిన మాటలు ఏవీ కూడా తన చెవిన చేరవు. కానీ నీ అమాయకత్వం, నీ కోపం ప్రతిదీ నాకు చాలా ఇష్టం. నీకు ప్రాణం అయిన వాళ్ళని ఎప్పటికీ నేను ఏమీ చేయను. వేరే వాళ్ళు ఏమైనా చేస్తానంటే ఊరుకోను. ఇంకా నీకు మీ నాన్నంటే చాలా ఇష్టం కదా. వన్స్ ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి, అప్పుడు చెప్తాను నిన్ను బాధ పెట్టిన వాళ్ళ సంగతి. అలా అని మీ నాన్న అక్కడ బాధపడుతూ ఉంటాడని అనుకోకు. ఆల్రెడీ అన్నీ సెట్ చేశాను. ఇప్పటి నుండి మీ నాన్న చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ ఆ విషయం నీ వరకు రాదంతే. ఎందుకంటే నీ మొబైల్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి. నీ ఫ్రెండ్ అనుషాకి ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. ఎందుకంటే నువ్వు అబ్రాడ్ వెళ్ళకపోవడం, అందులోనూ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల తప్పకుండా అనుష ప్రియాకి కాల్ చేస్తుంది. అందుకే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్తున్నావని, కొన్ని డేస్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది అని, నువ్వు అవైలబుల్ ఉండవు అని అనుషకి మెసేజ్ పెట్టాను. తను మెసేజ్ చూసిన తర్వాత ఏమైంది అని అడిగినా కూడా వచ్చిన తర్వాత చెప్తాను అని రిప్లై ఇచ్చాను. టేక్ కేర్ అని చెప్పి తను మెసేజ్ పెట్టింది. ఇంకా ప్రియా నీ గురించి అనుషకి కాల్ చేస్తే ప్రియాకి కూడా తను అదే చెప్తుంది. అప్పుడు అనుష ప్రియ ఇద్దరు కూడా బాధపడరు. మీ నాన్నకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఇక్కడ నా కళ్ళెదురుగా హ్యాపీగా ఉండాలి. నేను ఇలా ఏడిపిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా? ఆ ఫీలింగ్ నేను అస్సలు చెప్పలేను. ఈ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిన తర్వాత నిజం అప్పుడు నీకు చెప్తాను. నిజం తెలిసిన తర్వాత ఏం చేస్తావో ఏంటో అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా నెమ్మదిగా నక్షత్రాన్ని ఎత్తుకుని బెడ్పై పడుకోబెడతాడు. తర్వాత డైరెక్ట్గా వెళ్ళి తన ల్యాప్టాప్ వర్క్లో మునిగిపోతాడు. అలా నక్షత్ర ఈవినింగ్ వరకు కూడా వరుణ్ ఉన్న రూమ్లోనే పడుకుని ఉంటుంది. వరుణ్ మాత్రం ఒక క్షణం కూడా రెస్ట్ లేకుండా తన వర్క్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాడు. తను ఇప్పుడప్పుడే ఇండియా వదిలి వెళ్ళాడు కాబట్టి తను మిగతా కంపెనీస్లో ఉన్న రీజనల్ మేనేజర్స్, జోనల్ మేనేజర్స్, ఏరియా మేనేజర్స్ ఇలా ప్రతి కంట్రీలో అందరినీ లైన్లోకి తీసుకుని వాళ్ళతో కాన్ఫరెన్స్ మీటింగ్లో మునిగిపోతాడు. నక్షత్రకి ఈవినింగ్ అవుతుండగా నెమ్మదిగా మెలకు వస్తుంది. అప్పటికే టైం 6 అవుతుంది. నక్షత్ర అటు ఇటు కదులుతూ ఉండగా సడన్గా వరుణ్ తనతో ఈ రూమ్లో దయ్యం ఏదైనా ఉందా అని అడిగిన మాట గుర్తుకు రాగానే టక్కున కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో అర్థం కాక లేచి కూర్చుని చుట్టూ చూస్తుంది. ఒక క్షణం తనకి భయంగా అనిపిస్తుంటే దూరంగా చూసేసరికి వరుణ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండడం చూడగానే వరుణ్ని చూస్తున్న నక్షత్ర గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గించి నార్మల్ అవ్వగానే అమ్మయ్య, ఈ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు కదా, మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమోనని భయం వేసింది. అవును, నేను సోఫాలో ఉండాలి కదా, బెడ్ పైకి ఎలా వచ్చాను అని నక్షత్ర ఆలోచిస్తూ ఆదిమి ప్రశ్న. వీడే తీసుకొచ్చి నన్ను బెడ్పై పడుకోబెట్టినట్టున్నాడు. ఆల్రెడీ ఒకసారి ప్రియా ఫ్లాట్లో ఉన్నప్పుడు అలాగే చేశాడు కదా అని అనుకుంటూ బెడ్ దిగి వరుణ్ దగ్గరికి వెళ్తుంది. నక్షత్ర లేచినా కూడా వరుణ్ చాలా బిజీగా ఉండటం వల్ల తనకి ఎదురుగా వచ్చి నుంచిన నక్షత్ర వైపు చూడు. ఇదేంటి ఇంత బిజీగా ఉన్నాడా, ఏం చేస్తున్నాడు ల్యాప్టాప్లో అని అనుకుంటూ నక్షత్ర వరుణ్కి ఇంకా దగ్గరగా వెళ్ళి వెనుక నుండి ల్యాప్టాప్లో చూసేసరికి ల్యాప్టాప్లో చాలా మెంబర్స్ వరుణ్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండటం చూసి అబ్బో, సార్ గారు 1 మినిట్ కూడా ఖాళీగా ఉండరనుకుంటా. నెమ్మదిగా వెళ్ళి వరుణ్కి కొంచెం దూరంగా కూర్చుని వరుణ్ గారు అని పిలుస్తుంది. నక్షత్ర పిలుపుకి వరుణ్ వెంటనే పక్కకి చూస్తాడు. తర్వాత ల్యాప్టాప్ వైపు చూస్తూ 5 మినిట్స్లో మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వరుణ్ తన ల్యాప్టాప్ పక్కన పెట్టి నక్షత్ర వైపు చూస్తాడు. వరుణ్ గారు, డోర్స్ ఓపెన్ అయ్యాయా? నేను వెళ్ళాలి, బాగా హెడేక్గా ఉంది ప్లీజ్ అని అంటుంటే అబ్బో, ఇప్పటి వరకు ప్రశాంతంగా పడుకుంది, నేనేమో ఆఫ్టర్నూన్ నుండి వర్క్ చేస్తున్నాను, హెడేక్ వస్తే నాకు రావాలి కానీ ఈ మేడం గారికి ఎందుకు వస్తుంది అని వరుణ్ చిన్నగా మనసులో నవ్వుకుంటూ నక్షత్రకి కనిపించకుండా తన పక్కనే ఉన్న రిమోట్ పై డోర్ ఓపెన్ అయ్యేటట్టు బటన్ క్లిక్ చేయగానే వరుణ్ నక్షత్రతో ఏదో మాట్లాడబోతుండగా
సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి నక్షత్ర భయంగా డోర్ వైపు చూస్తుంది. ఒక క్షణం నక్షత్ర గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అని అనిపిస్తుంటే కంగారుగా వెళ్ళి వరుణ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. భయపడకు, డోర్ ఓపెన్ అయింది కదా, ఇంకా వెళ్ళు. నాకు కూడా చాలా హెడేక్గా ఉంది. ఆఫ్టర్నూన్ నుండి ఈ మీటింగ్సే సరిపోయాయి. ఒక స్ట్రాంగ్ టీ పెట్టి తీసుకుంటా అని చెప్పగానే నక్షత్ర తన టెన్షన్ తగ్గించుకుని వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది తను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో అని. ఒక 10 minutesలో తీసుకుని వస్తాను అని నక్షత్ర తను వరుణ్ పక్కన కూర్చుని వరుణ్ చేతిని పట్టుకుని ఉండడం చూసి కంగారుగా లేచి అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. వరుణ్ మాత్రం వెళ్తున్న నక్షత్ర వైపు చూసి చిన్నగా నవ్వుకుంటాడు. పాప, నువ్వు అలాగే పడుకుంటూ ఉండు. నీకు తెలియకుండా వరుణ్ బాబు ఏదేదో చేస్తున్నాడు. ఈ ఎపిసోడ్లో వరుణ్కి ప్రియాపై ఉన్న ఫీలింగ్స్ ఏంటో క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఇంకా వరుణ్ ఎందుకలా ఉంటున్నాడో ముందు ముందు తెలుస్తుంది. అలాగే వరుణ్కి నక్షత్రపై ఫీలింగ్స్ ఏంటో కూడా జస్ట్ 2 daysలో పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. స్టోరీ చూసి వెళ్ళిపోకండి. స్టోరీ అనేది 20 minutes పైన ఇస్తున్నాను. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.